హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవుడి మాటలు మనందరి పట్ల బహుగా దీవించునుగాక. అబ్రహాము జీవితంలో మనము వింటున్నాం. శుక్రవారం దినాన్న ఆ బలిపీఠము అబ్రహాము ఎలా కట్టబడ్డాడో, చాలామంది పరిశుద్ధులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. అబ్రహానికి ఒక ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించాడు. విగ్రహాలు చేసుకున్నంటే అబ్రహాము, విగ్రహాలు అమ్ముకున్నంటే అబ్రహాము, విగ్రహాలను పూజ చేసినట్టే అబ్రహాన్ని దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఎప్పుడు తనకు ప్రత్యక్షమయ్యాడో వెంటనే దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టగలిగాడు. ఆ బలిపీఠాన్ని కట్టినందుకు, దేవుడు తనతో మాట్లాడినందుకు, దేవుడు అతనికి ప్రత్యక్షమైనందుకు దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఈ రాత్రి 40 రోజుల ప్రార్థనలో దేవుడు ఇక్కడ సంఘానికి ఒక బలిపీఠం మనకి ఇవ్వగలిగాడు. ఈ బలిపీఠము ఇది దేవుని నివసించే ఇది స్థలము, ఇది దేవుడు ఉండే స్థలం. ఇక్కడ దేవుడు ప్రత్యక్షత అవుతాడు. దేవుడు ఇక్కడ కనుపరుచుకుంటాడు. ఇక్కడ ఎందుకు విగ్రహారాధనలో ఉన్నంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటున్నాడు, ప్రత్యక్షమయ్యాడు. నోహా ఉన్నాడు గొప్ప నీతిమంతుడు, ఏబేలు ఉన్నాడు నీతిమంతుడు, అనోకున్నాడు నీతిమంతుడు. అయినా వాళ్ళందరికన్నా అంత భక్తిభావాలతో ఉన్నా సరే ఒక విగ్రహాలు చేసుకున్నంటి దేవుడు తన యొక్క దాసునికి ప్రత్యక్షమవుతున్నాడు. ఒక మనిషి ఎలాగ బ్లెస్ చేయబడతాడంటే అంచులుగా హెచ్చించబడతాడు. దేవుడు ప్రత్యక్షమైన వెంటనే దేవుడు ఆశీర్వదించాడు. ఒక ప్రత్యక్ష ఇచ్చాడంటే దీని వెనకాల ఈయనకి ఎన్ని శ్రమలు మరలా ఉన్నాయో, ఈయనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో. అలాగా అబ్రహాము జీవితంలో దేవుడు చేయగలిగాడు ఒక అద్భుతమైన కార్యం. చేస్తూ ఆ బలిపీఠం కట్టినప్పుడు ఆ బలిపీఠం దగ్గర ఎందుకు మనం చేరాలంటే, ఎందుకు మనం ఉండాలంటే, నిర్గమకాండలు చదవవసరం లేదు, మన వారిని మీకు చెప్పాను కాబట్టి. దేవుడు మోసే కూడా ప్రత్యక్షమైనప్పుడు కనుపరిచినప్పుడు ఆ బలిపీఠము కట్టే విధానం చెప్పి, ఆ బలిపీఠాన్ని నువ్వు ఇలాగ చేస్తే అక్కడికి నేను వచ్చి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నేను అక్కడికి వస్తాను, వచ్చి అక్కడ నేనేం చేస్తాను, దీవిస్తాను. దీవెన ఆశీర్వాదం అనేది దేవుడు ఒక్కడ మాత్రమే ఇస్తాడు, ఏ మానవుడు కూడా మనకి ఇవ్వలేడు. కాబట్టి ఈ రాత్రి ప్రభుని కలిగిన మన జీవితాల్లో, ప్రభు కొరకు బ్రతుకుతున్న మన జీవితాల్లో ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు కూడా నీవు దేవుని బలిపీఠం యొద్దకు రావాలి. బలిపీఠం యొద్ద దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటే కాదు, అసలు ఇక్కడికి వచ్చావంటే కేవలం దేవుణ్ణే జ్ఞాపకం చేసుకోవాలా.
శిలువ మాను మీద నా కొరకు ఎంతగా బలియాగం అయ్యావయ్యా, నా కొరకు ఎంత త్యాగం చేశావయ్యా, పనికిరాని మమ్మలను పనికొచ్చే పాతలుగా మమ్మల్ని చేసావయ్యా, పెంట మీద ఉన్నట్టు వాళ్ళమయ్యా, విలువ లేనంటు వాళ్ళమయ్యా, నీ దగ్గరికి రాబట్టి మాకు విలువనిచ్చావయ్యా, మా బతుకులు సరిలేనప్పుడు మా బ్రతుకులను మార్చావయ్యా అని బలిపీఠం దగ్గరకు వచ్చి నీవు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన రక్తమే మనలను పరిశుద్ధులుగా చేయగలిగింది. ఆయన రక్తమే మనలను తన సొత్తుగా చేసుకోగలిగింది. ఆ రక్తమే మనలను చక్కగా ఆస్వాదించగలిగింది. దానిని మనం ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవాలయములో నీ వచ్చినప్పుడు ఆ దేవుణ్ణి ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలా. సాతాను ఎలాంటి వాడంటే రోజుకు వచ్చినట్టు వాళ్ళు ఏదోలాగా సాతాను కూడా ఒక దెబ్బ పడతాడు. ఇప్పుడే నోకాలమ్మ చెప్తుంది పాపం ఏంటంటే, రోజు జయం నడిచిన పాము కాళ్ళు సరిగ్గా లాపనంత ఒళ్ళు లావ్ అయిపోయినా సరే ఆ బిడ్డ వస్తుంటే సడన్గా అల్లుడు గారు సడన్గా ఇవ్వండి మరి హాస్పిటల్ వాళ్ళు, ఎందుకంటే ఈ తాగడం వల్ల ఏమండి చాలా ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నది. చాలా బాధపడుతుంది జయమ్మ పాపం. దేవుని మందిరానికి వచ్చింది, దేవుని సన్నిధి నడుచుకుంది. ఈరోజు ఆ బిడ్డ రాలేకపోయింది. చూసావా, రోజుగా వస్తున్న బిడ్డని, రోజుకు వస్తున్న బిడ్డను కుటుంబంలో ఎంత సాతానుగాడు ఎలా చెలరేగి దేవుడు దెబ్బ కొట్టాడు చూడండి. ఒకసారి ఆలోచించేయండి బిడ్డలారా. నా బ్రతుకులో నా జీవితాల్లో ఎంతగానో ప్రార్థన చేస్తుంటావో, ఎంతగానో వాక్యం చదువుతుంటావో, నీకంతగా సాతానుగాడు నేనేం చేస్తాంటే శోధనలోనికి నిన్ను తీసుకెళ్తాడు. బిడ్డలారా, ఈ రాత్రి మీరు వచ్చినట్టు మీ జీవితాల్లో ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా సరే మందిరం విడిచిపెట్టకండి. ప్రతి రాత్రి రావడానికి ప్రయత్నం చేయండి, గొప్ప కార్యం చేస్తాడు. 3 రోజుల క్రితం కూడా శాంతమ్మ కూడా భయంకర ఉపవాసం ఉండడం వల్ల గ్యాస్ అంతా పాము అయిపోయింది. చేతులన్నీ తిమ్మిరైపోయాయి. ఆ రాత్రి చాలా బాధపడి పిల్లలు కానీ భర్త కానీ అందరు పడుకున్నా కానీ ఆమె కనీసం ఏమండి అక్కడ లేపే దిక్కు కూడా లేదు. కానీ ఆ సమయంలో ఎవరంటే దేవుడు ఆ బిడ్డకి తోడుగా ఉన్నాడు. బిడ్డ మనం చేసే భక్తి, మనం చేసే నీతి క్రియలు, భర్త పడుకుడిపోతున్నా సరే, పిల్లలు గాడు నిద్రలో పడుకుడిపోతున్నా సరే, నువ్వు కష్టం అనుభవిస్తుంటావు కదా, ఆ సమయంలో మనకి ఎవరో ఉన్నా సరే, చెప్పాలమ్మ, ఉన్నా సరే మన దగ్గరికి రాలేరు. ఆ సమయం అలాంటిది అన్నమాట. అలాంటి సమయంలో దేవుడు మరలా తన బిడ్డని దేవుడు మరలా కృప చూపించి నడడానికి మరలా మందిని తీసుకొచ్చాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా ఉన్న మన జీవితాల్లో ఇలాంటి దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు, ఇలాంటి మేలు చేస్తున్నప్పుడు ఆ బలిపీఠం యొద్ద నువ్వు ఏం చేయాలంటే మోకరించి, అయ్యా నువ్వెన్ని నా పట్ల ఈ 5వ రాత్రి కూడా నేను ఉండిపోతానేమో అని అనుకున్నానయ్యా, నా బలహీనతను బట్టి, నా రోగాల బట్టి, కానీ నీవు నా కృప చూపించావు. నీ మందిరం దగ్గరికి వచ్చి నీ బలిపీఠం దగ్గర చేరి నువ్వు నా పట్ల చేసిన ఆ కార్యాలు ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకో. నేను ఎప్పుడు చెప్పను. నేను ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ట్రైనింగ్ అయింది, కానీ ఇన్ని సంవత్సరాలుగా నేను ఎప్పుడే చెత్త మాటలే చెప్తాను. నేను ఎందుకంటే నేను చెత్తగా బతికాను కాబట్టి. అవునా కదండి, మీ అందరికి తెలుసు కదా. నేను ఏ మాటలు చెప్తాను, ఏం భయం ఉందండి. నాకు బోల్డ్ డబ్బులు ఉన్నాయి, నా డబ్బు సంగతి చెప్తాను మీకు. అవి చెప్పకూడదు. ఇప్పుడు మనం ఏం చెప్పాలా, మనం ఎలా బతికామో. నేను దేవుని దగ్గర ఎప్పుడు అడుగుతాను, తెల్లవారు 3 గంటలు వేసినా అదే అడుగుతానండి. నేను అట్టడుగున్నట్టు వాడిని అన్నయ్యా, ఒక పనికి మాలి ఉంటాను అయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. మనం గొప్ప చెప్పుకోవడం వల్ల మనకు వచ్చేది ఒరిగేదేమీ ఇది. కానీ మన దేవుని దగ్గర మన కష్టాన్ని చెప్పుకుంటే, మన శ్రమను చెప్పుకుంటే దేవుడు మన మీద కనికరిస్తాడు. ఆయన కనికరం అంట తరతరములు ఉంటుందంట. ఆయన కోపము నిమిషం మాత్రమే. బిడ్డ, ఈరోజు ఒక తండ్రిగా, ఒక సేవకుడిగా మరలా మీకు చెప్తున్నాను మీ క్షేమం గురించి. ఈ బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే మన జ్ఞాపకార్థాన్ని మనం చేసుకోవాలా అని చెప్పి, రెండవది ఏమన్నానంటే, ఏమండి, దేవుడు బలిపీఠాన్ని కట్టే స్థలం దగ్గరకు వస్తాడంట. ఎక్కడికి వస్తాడంట అండి? దేవుడు బలిపీఠం కట్టే స్థలం దగ్గరగా దేవుడు వస్తాడు. ఇది దేవుని సంఘము.
ఈ సంఘములోనికి చాలామంది ఒరియా వాళ్ళు వస్తే, ఒరియా సంఘంలో ఉంటే వాళ్ళు చెప్తారు, ఎంత చక్కని ఆరాధన, మా యొక్క ఆ బలిపీఠం దగ్గరికి వెళ్తాం, మా మెసేజ్లు కూడా మారిపోతాయండి. ఏంటంటే అంత స్పిరిట్ మీ సంఘంలో ఉంది. ఇది మనం గొప్ప చెప్పవసరం లేదు, కానీ మనమందరం చేసిన ప్రార్థన దేవుని సన్నిధి కుమ్మరిస్తున్నాడు. ఒక అద్భుతమైన కార్యం ఈ సంఘం పట్ల ప్రభు జరిగిస్తున్నాడు. నమ్మితే దేవుడు అన్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మకపోతే ఏమీ లేవు. సొంత అన్నదమ్ములే యేసుప్రభుని నమ్మలేదు, సొంత అక్కే చెల్లిలే నమ్మలేదు. ఏదైనా సరే ప్రభు అడుగుతున్నాడు, నువ్వు నమ్మితేనే. అమ్మో ఇది దేవుని స్థలం. మనం ఏమనుకోవాలంటే గుడికి వస్తే ఏమన్నా, బాబోయ్ ఇది దేవుడి స్థలం, బాబోయ్ ఈ స్థలం దగ్గర నేను జాగ్రత్తగా ఉండాలి. అది మనం నేర్చుకుంటే మనకు ఆశీర్వాదం. మూడోది ఏమన్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. బలిపీఠంలో 3 ఆశీర్వాదాలు ఉన్నాయని ఆ రోజున చెప్పి మీకు ఆపాను. అంటే గొప్ప చెప్పడం కాదు, కానీ నేను రాత్రి 3 గంటలు లెగుతాను కాబట్టి గొప్ప చెప్తాను. ప్రార్థన చేస్తానని కాబట్టి పౌరుషంగా చెప్తాను. నేను అందులో ఎక్కడైనా చెప్తాను, నేను రాత్రి 3 గంటలుగా లేచి మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. ఒక గొప్ప ధనవంతుడు, పెద్ద పెద్ద పాస్టర్లు ఉంటారు, నాలుగు పనికి మాలి ఉంటుంది. పాస్టర్ బాబు మీరు 3 గంటలు చేసే ప్రార్థనలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నాకు ఆపరేషన్ జరుగుతుంది. ఏపాటు వాడు నేను. అలా వ్యక్తి చెప్పాడంటే వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తాను నేను. బిడ్డల ఆశీర్వాదం అనేది దేవుని వస్తుంది, దేవుని సేవకుల నోటి నుండి వస్తుంది ఆశీర్వాదము. కనుక బలిపీఠంలో ఇలా చెప్తూ మీకు చెప్పానమాట. ఇప్పుడు వస్తానమాట ఈ 12వ అధ్యాయము. ఇప్పుడు ఈ 8వ వచనంలో ఒక చక్కని మాటకు మీ బయలుపెడతాను. చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. ఎక్కువ వద్దులేండి, ఆయన అక్కడ బయలుదేరి బేతేలికి వెళ్ళాడు, తూర్పుకి వెళ్ళాడు, కొండకి వెళ్ళాడు, పడమటికి. ఎందుకంటే ఇవన్నీ చెప్పడానికి మన సమయం చాలదు కాబట్టి ఒకే ఒక మాట ఏంటంటే, యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసేను. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము గారు విగ్రహాలు పూజించే వ్యక్తి, ఈయన ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తాడు చెప్పండి? ఏమని ప్రార్థన చేసి ఉండొచ్చు? ముందు సావాసం వేరే అయింది, వేరే. ముందు ప్రార్థించే విధానం వేరు, ముందు భక్తిభావాలు లేరు. ఇప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి దేవుడు అతనితో మాట్లాడినప్పుడు బలిపీఠను కట్టి ఇప్పుడు దేవుడికి ఏమని ప్రార్థన చేస్తాడు, ఏమని చేస్తుండో సార్ మనం ఆలోచన చేయండి. అసలు ఏమి అబ్రాహాము నోటంట ఏ ప్రార్థన వచ్చి ఉంటుంది? మన ప్రభురాత్రి భోజనం బలు తీసుకుంటే మనందరికీ ప్రార్థనలు తెలుసు. కానీ అబ్రహామును అసలు మొట్టమొదటిగా బలిపీఠం కట్టి అసలు ఏమని ప్రార్థన చేశాడండి? ఏమని పలికాడైనా? ఏమని మాట్లాడాడండి ఆయన? సరే ఆలోచించేయండి. ఈ రోజున ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ఆయన ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాను? ప్రార్థన తెలియని వ్యక్తి ఏమని ప్రార్థన చేశాడు? ఈరోజున ప్రభుని కలిగిన మన జీవితాల్లో ఈ బలిపీఠం దగ్గర కూర్చున్నప్పుడు నీవు నేను కూడా నేర్చుకోవాల్సింది 5వ రోజున ఏంటంటే, ఆ బలిపీఠం దగ్గర కూర్చున్నప్పుడు ఏ ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీ పెదవులను కలపాల. నీ నోటి మాట పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరించాలా. ఎంత మంచి ప్రార్థన! దేవునికి తనకి ఒక సంబంధమైపోయి బలిపీఠము యొద్ద దేవునితో ప్రార్థిస్తున్నాడు. ఎంత మంచి ప్రార్థన!
ఏమని ఆయన పలుకుంటాడు. ఇంకా మీకు కొత్త నిబంధనలో మీకు ఇంకా అర్థం అవ్వాలంటే మరొక భక్తుడున్నాడు, దేవుని సంఘాన్ని పాడు చేసి హింసించి చిత్ర హింసలు చేసిన సంఘాన్ని. ఆ వ్యక్తి కూడా దేవుడు తనకు కూడా ఒక ప్రత్యక్షమయ్యాడు. ఎవరు ప్రత్యక్షమయ్యాడండి? సౌలుకి ప్రత్యక్షమయ్యి 9వ అధ్యాయంలో చూడండి, ఒక మంచి ఆయన కూడా ప్రార్థన, ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 11వ వచనం. అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననబడిన వీధికి వెళ్ళి యోధా అను వాని ఇంట తార్షువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ మాట ఎవరు చెప్తున్నారు? అమ్మ నాకే చూడండి రా. ఎవరు చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు. ఎవరితోని? తన సేవకుడితో. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళు, తిన్నని మార్గంలోకి వెళ్ళు, అక్కడ సౌలుని నేను ఏర్పరచుకున్నాను, ఆయన రాజుల ఎదుట నేను నిలబెడతాను, అతన్ని ఆయనకి ఎన్నో శ్రమలు నేను కలుగు చేస్తాను, ఎన్నో కష్టాలు నేను ఆయనకి ఇస్తాను. కానీ ఇప్పుడు నువ్వు ఆయన ఇంట్లోకి వెళ్తుంటే సౌలు అంట ప్రార్థన చేస్తున్నాడంట. బిడ్డ, దేవుని ప్రత్యక్షత అవుతే, దేవుని ప్రత్యక్షతలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఆ ప్రచండమైన వెలుగుని చూసినప్పుడు ఆ వెలుగు తన జీవితంలో తన బాడీని అంతా కాల్చి ఆయన ఏమి చేయకుండా ప్రార్థన చేస్తున్నాడు అని అననీయ అనే ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. వెళ్ళు అయ్యా, మన సంఘంకి ఎంత హింస చేస్తున్నాడు, ఇన్ని కష్టాలు పెడుతున్నాడయ్యా, ఆ వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు, మేము అందరం ప్రార్థన చేస్తామంటే నువ్వు వెళ్తే నువ్వు ఉంటుండగానైనా ప్రార్థన చేస్తున్నాడు. బిడ్డ, దేవుని ప్రత్యక్షత అలా ఉంటుందండి. ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడో, ఎన్ని మాటలు పలుకుతున్నాడో. బిడ్డ, ఈ రాత్రి పెద్ద ప్రార్థన మనం చేయవసరం లేదు, కానీ మన ప్రార్థనలో నిజాయితీని కనుపరుచుకోవాలా. గత రాత్రి 3 గంటలుగా లేచినప్పుడు చిన్న బైబులు, పెద్ద బైబులు, బోర్డు బైబుల్ దేవుడు ఏమండి అన్నీ ఇగో ఇస్తున్నాడు అనమాట. ఒక బైబుల్ ఇది. ఎందుకు బైబుల్ దేవుడు ఇలాగతండి, ఒక సాగరాల అమ్మ నాకు నెల ముందే చెప్పింది బైబిల్ తెమ్మని. అసలు నేను బైబిల్ ఒట్టుకెళ్ళి సాగరాల అమ్మ మరొకసారి వాళ్ళ కుటుంబం నన్ను పిలిచారన్నమాట. రండి అయ్యగారు మీరు అని. అంత పెద్ద ఆయన, అంత పెద్ద ధనవంతుడు సాగరు, మీకు తెలుసా, నన్ను నా మీద ఎదురుగా తిరిగాడు ఆ రోజున. మా భార్యాభర్తల విషయాలు మీకు చెప్పాలా పాస్టర్ గారు కానీ. ఆ రోజు నేను అంగీ వేసుకొని వెళ్ళాను. ఆ రోజు నేను అంగీ వేసుకొని వెళ్ళి నన్ను అనరాని మాట అన్నాడనమాట. ఇది బైబిల్ పట్టుకొని ఒక గాలి నుంచి ఆ మాట కాబట్టి దేవుడు నన్నే మొత్తేస్తాడు తెలుసా. నువ్వు నాకు 20,000 30,000 డబ్బులు ఇస్తున్నావని కాదు, నువ్వు 30,000 20,000 నీ 30,000 20,000 కూడా ఎవరికి అవసరం లేదు. నీ 30,000 20,000 నిజాయితీగా ఆ రోజు వెళ్ళి పాస్టమ్గా నేను చెప్పాను, జీవితాన్ని మార్చుకో, ఇదిగో దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఆ రాత్రి నేను ఉపవాస ప్రార్థన నుండి ఆ ఇంటికి వెళ్ళాను. అంజూరపు చెట్టు దేవుడు చూపించి అంజూరపు చెట్టు గురించి మాట్లాడాను అక్కడ. అని మాట్లాడితే నా మీద తిరగబడ్డాడు. ఆ రోజున నేను మెట్లు దిగి అలా దుఃఖంతో వచ్చాను. అలా దుఃఖంతో వచ్చేస్తే 15 రోజులు 20 రోజులు అయిన తర్వాత భార్యాభర్త ఇద్దరిలో పెద్ద గొడవ అయిపోయి ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు కూడా కలుసుకోలేని పరిస్థితిలో ఆ రోజు నా దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మ నన్ను పిలిస్తే, పాస్టర్ గారు నిన్ను మా అబ్బాయి చాలా చులకనగా మాట్లాడేశాడండి, నా తప్పు అయిపోయిందని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన నన్ను కౌగిలించుకొని కాళ్ళు పట్టుకున్నాడు. ఉపవాసం ఉండి మాటలు చెప్తున్నాను. తెలుసా బిడ్డలారా,
ఇప్పటికీ కూడా వాళ్ళు కలుసుకోలేకపోతున్నారు. బిడ్డ, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన జీవితాల్లో. ప్రార్థన ఎంత గొప్పదో మీకు తెలియదు. తర్వాత నన్ను కౌగిలించుకొని మళ్ళా నన్ను ఇప్పటికీ నేను ప్రార్థన, నీ భార్యను ప్రార్థన ద్వారాగా మీ ఇద్దరిని నేను కలుపుతాను. కొట్టో చప్పట్లో. ఆయన నన్ను అన్నాడని నేను బాధపడిపోలేదు. తెలుసా మీకు బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఉన్న మన జీవితంలో వాస్తవమైన మాట చెప్తాను. వాళ్ళ అమ్మ చెప్పింది, నేను సరిగ్గా ఇప్పుడు ఇంటికి వెళ్ళకుంటున్నాను, ఎందుకంటే నాకే బాధ అనిపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఏడుస్తున్నారు. అక్కడ ఇంట్లో ఆడమనిషి లేకపోతే బాధేనండి. మగవాడు ఎలాగైనా తిరిగేస్తాడేమో కానీ ఇంట్లో ఒక ఆడమనిషి లేకపోతే చాలా బాధ విషయాలు కదా. చాలా ఆ తల్లి బాధపడుతుంది. నేను వెళ్ళడం మానేశాను. మన డిసెంబర్లో వెళ్ళాను, మరి జనవరిలో రమ్మని నాకు కాలేదు, ఇప్పుడు ఫిబ్రవరిలో రమ్మని కాలేదు. ఆ రాత్రి ఆ బైబిల్ చూపిస్తుందన్నమాట. ఆ తల్లి బైబిల్ కోరుకుంటుందన్నమాట. ఆమె గురించి వాగ్దానాలు తీసుకున్నాను ఒడియా సంఘంలో. అయితే ఒక చిన్న బైబిల్ అయ్యగారు నాకు తీసుకుని రా, మా అబ్బాయికి ఆ బైబిల్, అందులోని ఈయన ప్రతిరోజు టూరిస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ బైబిల్ అయినా ఆ 23 మీరు ఏదైతే చెప్పారు 23వ కీర్తన అదేనా చదువుతాండి. నా కొడుక్కి ఎంత ఖరీదైన డబ్బులైనా సరే ఇస్తాను కానీ ఆ బైబిల్ తీసుకున్నారా. రాత్రి ఆ 3 గంటలకు అన్ని బైబిల్ చూపిస్తున్నాడు. వాళ్ళు ఆశిస్తున్నారు నువ్వు వెళ్ళలేదేటి అని. వారు ఆశిస్తున్నారా ఇంటికి నువ్వు వెళ్ళలేదేమో. దేవుని చేత మరి రేపు బైబిల్ సొసైటీకి వెళ్ళి బైబిల్ కొని మరి ఆ బిడ్డలకి ఇస్తాను. బిడ్డలారా, నా బ్రతుకులో నా జీవితాల్లో దేవుడు ఒక వ్యక్తిని ఎంత డబ్బున్నా సరే సడన్గా ఎక్కడ కొట్టేలో దేవుడు అక్కడ కొట్టేస్తాడు. అక్కడ కొట్టాడు అంటే వారి జీవితాలు ఏమైపోతాయంటే, ఇది వాస్తవమైన మాట బిడ్డ. నేను అబద్ధం ఆడవలసిన పని, నాకు పని లేదు. అబద్ధాలు ఆడి మీదే మీకు పని చేయదు. నేను బోల్డ్ మంది దగ్గర ఒడే వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు బోల్డ్ మంది డబ్బులు ఇస్తారు. ఎంత డబ్బులు ఇస్తారో నాకు, అంతేనా? అబద్ధం ఆడవలసిన పని నాకే, పరిశుద్ధ సన్నిధి. బిడ్డలారా, ఈ రాత్రి ప్రభుని కలిగిన నీ జీవితంలో నా బ్రతుకులో మరలా ఒక సేవకుడు, ఒక దైవజనుడిగా ఈ మాటలు మీకు చెప్తున్నాను బిడ్డలారా. అతను ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు అక్కడికి అని అననీయ చెప్పినప్పుడు ఆ అననీయ వచ్చి తన మీద చేతులెత్తి ప్రార్థన చేశాడు. అననీయ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో తన కంట్లో ఉండి వచ్చండి పొరలిపోయి ఒక మనిషిగా మారగలిగాడు. బిడ్డ, ఈ రోజున నీకును దేవునికి మధ్యవర్తి ఎవరంటే ఒక దైవజనుడే, ఒక సేవకుడికే మీకు మధ్యవర్తి. కాబట్టి ఇలాంటి మాటలు మన జీవితాల్లో, ప్రార్థన అన్నది మన జీవితంలో కావాలి. ఏమండి, ఈ ప్రార్థన చిన్న ప్రార్థనే చేసాడు, నాకు తెలియదు, మరి ఇందులో రాయలేదు కానీ అతను ప్రార్థన మాత్రమే చేసాను అన్నది అంతే. సౌలు గురించి ఎందుకంటే అతడు ప్రార్థన చేసాను. ఏ ప్రార్థన చేశాడో అంత ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు రాయలేదు. కానీ ప్రభుని కలిగిన మన జీవితాల్లో ఈ వ్యక్తి యొక్క జీవితం ఎలా ప్రారంభమైంది తెలుసా? అంటే కొద్దిగా ప్రార్థన చేసిన వ్యక్తి ఎంత గొప్ప ప్రార్థన పడైపోయాడో మీకు తెలుసా? బలిపీఠము అన్నది మన జీవితాల్లో ఉండాలి బిడ్డ. బలిపీఠం దగ్గరకు వచ్చి నువ్వేమి దీర్ఘ ప్రార్థనలు చేయవలసిన లేదు. యేసు ప్రభువా, నా కష్టము, నా బాధ, నా శ్రమ ఇలా ఉందయ్యా అని పలికితే చాలంతే. ఆ బలిపీఠం దగ్గర అలాంటి అబ్రహాము ప్రారంభించాడు, చిన్న ప్రార్థన ప్రారంభించాడు. ఎంత గొప్ప ప్రార్థనా పరుడు అవ్వగలిగాడు. ఈరోజు నువ్వు కూడా చిన్నగా ఆరంభించిన నీ జీవితంలో ఒక ప్రార్థన పరురాలుగా నువ్వు మారాలా, ఒక ప్రార్థన యోధురాలుగా నువ్వు మారాలా. ఈ 40 రోజుల్లో కూడా ఒక శక్తివంతమైన కార్యము నీ పట్ల జరగాల. అద్భుతమైన రీతిలో బాంబేలో ఒక భయంకరమైన ఒక స్త్రీ, అమ్మగారు, ఈరోజు మేము భువనేశ్వరి అనమాట, ఆమె పెద్ద గుండా అంట. అంత పెద్ద గూండాగా ప్రవర్తించి ఈరోజు ఆవిడ ఒక సేవకురాలుగా మారిపోయింది. ఈరోజు మాకు అక్కడ ఆవిడే, ఆ పాస్టమ్ గారు మాకు వాక్యం చెప్పారన్నమాట. దేవుల్లో ఇప్పుడు అంత పిచ్చండి. అలాంటి క్రిమినల్గా ఉన్న వ్యక్తి బొంబాయిలో ఉన్న ఏమండి స్త్రీలలో ఒక గొప్ప టీముగా ఉండేదంట తల్లి, అమ్మగారు. అలాంటి తల్లి దేవుడు మార్చుకొని
తన సేవలో వాడు. మీకు తెలుసు అక్కడ ఈరోజు అమ్మగారు చెప్తున్నారంటే అక్కడ అంటే తెలుగు సంఘాలు అంటే 250 సంఘాలు బొంబేలో ఉన్నాయంటే అనుకుంటే చెప్పట్లే. ఆ తల్లి ఎంత బాగా మనం అనుకుంటే బొంబేలో తెలుగులో అనుకోలే. బొంబేలో ఎన్ని ఉన్నాయంటండి? 250 సంఘాలు ఉన్నాయంట. ఆశ్చర్యము కలుగుతుంది. ఆమె మినిస్ట్రీ అగ్ని. దేవుడు ఎక్కడెక్కడ నుండి దేవుడు తన ప్రజలను ఎన్నుకొని గొప్పవారుగా చేయగలుగుతున్నారు. 10 సంవత్సరాలంట కేవలం రాత్రి 9 గంటలు ఒక రొట్టె మాత్రమే తింటుందంట. అలా 10 సంవత్సరాలు ఉపాసం ఉందంట. దినమంతా ఏమి తిందంట. 10 years 10 కృపా వరాలు దేవుడు ఆ అమ్మగారికి ఇవ్వగలిగాడు. బిడ్డ, ఈ రాత్రి ప్రభుని కలిగిన నీ జీవితంలో ఈ ప్రార్థన బలిపీఠం దగ్గరకు వచ్చి ఒక ప్రార్థన యోధురాలుగా, ఒక ప్రార్థన పరుడుగా మారితే నీకే క్షేమము, నీకే మేలు. అలాంటి ప్రార్థన నీకు నాకు కూడా కావాలా? ప్రార్థించాలండి. అబ్రహాము ప్రారంభంలో ప్రార్థన చేశాడు. సౌలు ప్రార్థన చేశారు. ఎంత గొప్పలైపోయారో, ఎంత గొప్ప సేవకులు అయిపోయారు. ఒక మాట చూపిస్తాను చూడండి. ఇలాంటి ప్రార్థన ప్రారంభించిన వ్యక్తి అబ్రహాము గారు ఏమైపోయారు చూడండి. ఎంత గొప్ప ప్రార్థన పరుడైపోయారు చూడండి. ఆది కాండము 20వ అధ్యాయము, ఆది కాండము 20వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు ఎంత ప్రార్థన పడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమండి చక్కగా చూస్తే అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. చాలండి. ఎలాగైపోయాడు? ప్రార్థన పరుండి స్వస్థపరిచే వరము అబ్రహానికి దేవుడు ఇవ్వగలిగాడు. ఒక రాజు కుటుంబానికి ఈ 40 రోజుల్లో కూడా మీరు ఇలాంటి వారుగా తయారవ్వాలి. మీరు ఇలాంటి ప్రార్థన పరులుగా మీరు ఉండాలా? ఎంత గొప్ప భాగ్యం అండి. ఒక రాజు కుటుంబానికి ప్రార్థన చేస్తే బాగుపడ్డారండి. బిడ్డ, ఈ రాత్రి 12వ అధ్యాయంలో బలిపీఠం కట్టి ప్రార్థించినంటే అబ్రహాం జీవితంలో ఎంత ఉన్నతమైన శిఖరానికి వెళ్ళగలరు. ఒక ప్రార్థన ఎదుట ఎవరు నిలబడలేరండి. ఈ లోకంలో అన్నీ సాధించవచ్చేమో కానీ ప్రార్థనా పరుడి దగ్గర అందరూ కూడా తల వంచవలసిందే. ఇది మాత్రం 100కి 100 పాళ్ళు. ప్రార్థన పరుల దగ్గర తల వంచవలసిందే. ఇక్కడ అబీమెలెకు రాజు కూడా ఏమయ్యాడు? తల వంచక తప్పలేదు. అతను ప్రార్థన చేస్తేనే అందరూ బాగుపడ్డారు. ఈ రాత్రి ప్రభుని కలిగిన మన జీవితాల్లో అలాంటి అనుభవాల్లో నేను కూడా వెదగాలని దేవుని పేరు నేను మనం చేస్తున్నాను. అందుకే పాట పాడుతుంది. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా.
ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించే నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించే నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకములో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఒక ప్రార్థన శక్తి కలిగి ఒక పూడి గుడిసింట్లో ఉన్నా పర్వాలేదు. నీకు ఎన్ని ఉన్నా ఎన్ని కలిగినా ఎంత వాదా ఉన్నా ప్రార్థించే వ్యక్తి దగ్గర నిలబడలేవు, ఉండలేవు. అంత అబీమెలెకు రాజు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, భయపడిపోతున్నాడు అబ్రహాం చూసి. అబ్రహాం చూసి అక్కడ పేతురు గారు అదే మాట అన్నారు. ఏమన్నారండి? వెండి బంగారాలు లేవు, నేను ఏది కలిగి ఉన్నానో అదే నీకు ఇస్తాను. వెండి నిన్ను బాగు చేయదు, బంగారం నిన్ను బాగు చేయదు. ఒక ప్రార్థన శక్తి ఒక మనిషిని లేపేస్తుంది, గొప్ప కార్యాలు చేసేస్తుంది, ద్వారాలన్నీ తెరబడతాయి అద్భుతమైన రీతిలో. బిడ్డ, ఈ రాత్రి అబ్రహాం జీవితంలో బలిపీఠం కట్టి ప్రార్థించినంటే అబ్రహాం జీవితము ఎంత అంచులంచులుగా దేవుడు తనకు గొప్ప ప్రార్థనపరుడుగా చేయగలిగాడు. అతను ప్రార్థన చేస్తేనే బాగుపడేను. ఇంకా ఏమన్నాడు చూడండి, దేవుడు ఇంకేమన్నాడు చూడండి. అదే 20వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగింపుము. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయును. నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకోమని స్వప్నమందు అతనితో మాట్లాడు. టికెట్కో, ఎంత అమూల్యమైన మాట, ఎంత మంచి మాట అండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరి దర్శనం వచ్చింది? రాజుగారికి. ఆయన ఎంత మంచి మాట్లాడినాడండి. పాత నిబంధనలో అసలు ప్రవక్తలు అవ్వాలంటే మనకి ఎస్ఏ గ్రంథం కంటే మన ప్రవక్తలు అందరూ వస్తారు. కానీ పాత నిబంధనలో అబ్రహాము గురించి ఎవరు చెప్తారంటే దేవుడు చెప్తున్నాడండి. మనుషులు మనం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ
ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలా. అతడు ప్రవక్త, అతడు నీ గురించి ప్రార్థన చేస్తాడు. బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా అదే నేర్చుకోవాలా. అలాంటి ప్రార్థన యోధులుగా ఉండాలని తృష్ణ. అదే నా కోపం. నా కోపం దేనికి అనుకున్నారు? నా కోపం దేనికి అనుకుంటున్నారు? కోపిస్తున్నాడు ఈయన, తిడుతున్నాడు ఈయన అని అనుకుంటున్నాను. నా కోపము నువ్వు ప్రార్థన పొర్రలవ్వాలనే. మిఠాయి మాటలు చెప్పవలసిన పని నాకు లేదా. ఒక్క ప్రార్థన పొరలి సంఘంలో లెగిస్తే చాలు, ఒక ప్రార్థన తల్లి లెగిస్తే చాలు, ఒక ప్రార్థన తండ్రి లెగిస్తే సంఘము రగులుకుంటుంది బిడ్డ. ఈ 40 రోజుల ప్రార్థనలో ప్రార్థన పనులు లేవాలి. అదే కోపం నాకు. ఒక బిడ్డ పాడైపోతే ఆ బిడ్డని తిట్టవచ్చిన బాధ్యత నాకే ఉంది. సంఘములో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఒక కాపరి గద్దించడానికి హక్కు ఉంది కదా. ఎంతో మంది పిల్లలు ఈరోజు యవనస్తులా, యవన బిడ్డలు అనేక రకాలుగా పాడైపోతున్నారు. యవన కుమార్తెలు పాడైపోతున్నారు. వారికి ఆ భయం చెప్పకపోతే, వారికి అలాంటి గద్దెంపు చెప్పకపోతే వాళ్ళు ఏం మారుతారండి? అమ్మ మాట వినుకుంటున్నారు, వాళ్ళు నాన్న మాట వినుకుంటున్నాడు. వచ్చిన ఇక్కడ సేవకుడి మాట, సేవకుడి గద్దెంపు, సేవకుడి తిట్లు, ఆ బిడ్డకు మేలు జరుగుతుంది. హల్లెలూయా. అదే తృష్ణ దాస్ పాస్టర్ గారిలో ఉన్నది. బాధ ఏంటంటే అదే. నా కూతురు పాడైపోయినా, నా కొడుకు పాడైపోయినా సంఘంలో బిడ్డలు ఎవడు పాడవకూడదు. అది దాస్ పాస్టర్ గారిలోనంటే రోషము, పొగర, పిచ్చి దేవుని మీద. ఏ కూతురు పాడైపోకూడదు. ఎంతో చక్కగా బిడ్డలు పెంచి ఆర్గారాలుగా పెంచుకొని బాగా ఉన్న తర్వాత అందుకొచ్చిన బిడ్డలు చేతులారా అలా పోతుంటే కన్న పేగుకి ఎంత బాధో. ఆ తల్లి అంటది, అయ్యా నువ్వు చెప్పబట్టేనయ్యా ఈరోజు నా కూతుర్ని అలా తిట్టబెట్టానయ్యా, నా కూతుర్ని నేను ఈ రోజున కాపాడుకున్నానని, నా జ్ఞానం బట్టి కానీ నా బుద్ధిని బట్టి కాదని ఎంతోమంది ఇక్కడ సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. బిడ్డలారా, ఈ రోజున ప్రభువుని కలిగిన మన జీవితాల్లో, ప్రభు కొరకు బ్రతుకుతున్న మన జీవితాల్లో బలిపీఠం దగ్గరకు వచ్చి, బలిపీఠం ఎదుట నువ్వు నేను రెండోది ఏంటంటే ప్రార్థించాలా. అలాంటి ప్రార్థన గుణాన్ని మనం కలిగి ఉండాలా. దాని గురించి మనం పోట్లాడాలా. దాని గురించి మనం దేవునితో ఫైట్ చేయాలా. అది మనం నేర్చుకోవాలా. ఈ 35 రోజులు ఇంకా అయిపోతున్నాయి, అంతే బేగా అయిపోతాయి. ఈ 35 రోజులు నువ్వు కూడా నేను ఏం చేయాలంటే నేర్చుకోవాలా. కేవలము ప్రార్థనే. ప్రార్థన ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ఎంత చక్కగా దేవుడు అంటున్నాడండి. కాబట్టి ఆ మనుషుని భార్య తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేసాను. నీవు బ్రతుకుదు. చాలండి, సమయం లేదు, టైం అయిపోయింది కాబట్టి అతడు ఏం చేస్తాడంటండి, నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నీ సేవకుడు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీ కొరకు నీ సేవకుడు దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. నీ సేవకుడు ఎక్కడ ఉన్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, అక్కడ నీ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఈరోజు భువనేశ్వర్లోకి వెళ్ళాం, అక్కడ కూర్చుంటే అందరు ప్రార్థన, పుల్లు ప్రార్థన ఉంది. సంఘాన్ని దీవించయ్యా, సంఘ బిడ్డలందరినీ ఆస్వాదించయ్యా. సేవకుడు పని కేవలం ప్రార్థిస్తుంటాడు, బాగుపడడానికే, చెడిపోవడానికి కాదు. సంఘము, ఈ సంఘములో ఒక మాదిరికరమైన సంఘముగా ఇక్కడ ఉంది. ఈ కటక టౌన్లో, కటక సిటీలో ఇది ఒక మాదిరికరమైన సంఘంగా ప్రభు పెట్టాడు. అంతేకాకుండా సేవకుడు అంటే భయము. ఇక్కడ దైవజనుడి కంటే ప్రతి వ్యక్తి కూడా భయం. మన ట్రెజరర్కే భయం. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము, నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకం.
తండ్రిలాట ఉన్నట్టు పేటర్ గారు కూడా భయపడుతుంటారు. గొప్ప గురించి చెప్పలేదు, జరిగిన విషయాలు చెప్తుంటాం. అందుకే వాళ్ళు అలా దీవించబడిపోతున్నారు. అందుకే దేవుడు వారిని ఆశీర్వదించే వాళ్ళే చేశాడు. బిడ్డలారు, ఈ రోజున ప్రభువుని కలిగిన మన జీవితాల్లో, ప్రభు కొరకు బ్రతుకుతున్న మన జీవితాల్లో అలాంటి జీవితాలుగా కలిగి ఉండాలి. అలా చేస్తూ అబ్రహాం గురించి 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను. 3వ మాట చూడండి. ఎక్కడి నుండి బయలుదేరాడు బాబు ఈ అయ్యగారు? ఎక్కడ ఏంటండి? డేరాలుండి ప్రారంభించాడు. ఎక్కడికండి? ఈయన ఎక్కడికి వెళ్ళినా చెప్పాలా? ఈయనకేం ఇల్లు ఉందేటి? ఈయన పని ఏంటి? ఎక్కడ దేవుడు మాట్లాడితే అక్కడ మాట్లాడితే మళ్ళీ ఆ డేరా ఏం చేసుకోవాలా? ఇలా మూసేసుకోవాలి, ఇలా మూసేసుకోవాలి. మళ్ళీ అంటే మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ అక్కడ డేరా వేసేసి మళ్ళీ అక్కడ బలిపీట కట్టాడు. ఈయన పని అంతా ఎలా ఉంది చెప్పాలా? ఈయనంతా డేరాల మీదే జీవితం. ఎక్కడికంటే అబ్రహాం గారు డేరా వేసాడు, ప్రార్థన చేశాడు. ఇలాంటి జీవితము, అలాంటి వ్యక్తి ఒక మంచి మాట అంటున్నాడండి. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక, గుడారములో నివసించనంటి అబ్రహాము ఎక్కడి వరకు చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఏమండి 11వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకరుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చదవమ్మా. విశ్వాసం బట్టి సారాయు వాగ్దానం చేసినట్టు వాడు నమ్మదగిన. చాలండి, ఇక్కడ ఎలా చూడండి. ఏలయనగా 9వ వచనం చదవండి, మీకు అర్థమైపోయి చూడండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానం నాకు సమాన వారసులైన ఇస్సాకును యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశమునకు పరవాసులైరి. యాలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకారకుడై ఉండడు ఆ పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచి ఉండేను. అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మనోడు అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళిపోతే డేరాల్లో ఉన్న నన్ను, అంటే ఈ భూమి ఒక రోజున గతించిపోతుంది, ఈ గుడారాలన్నీ నాశనం అయిపోతాయి. అంటే తన విశ్వాసము ఏమంటే గుడారములోండి పునాదులు గల పట్టణం కొరకంట నిరీక్షణతో చూస్తున్నాడంట. అంటే ఇప్పుడు దేవుని రాకడ కూడా రాబోతాయి, ఇవన్నీ ఏమైపోతాయి? శిథిలమైపోతాయి. పునాదులుగా పట్టణము కొరకంట అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. ఎంత బిలీవర్ అండి, ఎంత గొప్ప ప్రార్థన పరుడండి. ఒక చిన్న ఇల్లుంటే, చిన్న డబ్బుంటే పట్టుకోలేము మనం. ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటే అసలు మనం పట్టుకోలేము. మనంత పెద్ద డిగ్రీ, మనంత ఉన్న పెద్ద వాదా ఏది లేదనుకుంటాం. 318 మంది పని వాళ్ళు ఉన్నా, ఏమండి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బున్నా, గుడారాల మీద నివసిస్తూ గుడారములో ఉన్నంటి ఆ స్థలంలో ఉండి అక్కడుండి ఎక్కడ పెద్దంటే పునాదులు గల పట్టణం కొరకు, అంటే పరలోక రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాడండి. ఇది కాదురా బాబు నేను నివసించే పట్టణము, ఆ పట్టణము. ఏ పట్టణము? దేవుని పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. బిడ్డ, ఈ రాత్రి నా జీవితాల్లో, నా బ్రతుకులో నేను నేర్చుకోవాల్సిందంటే, ఇప్పుడు నువ్వు ఉన్న గుడారం నీది కూడా కాదు. ఎంతైతే పొంగిపోతున్నావో, ఎంతైతే సంబరం పడిపోతున్నావో, నీ ఇల్లు అని అమ్ములే నవ్వుతుంది. నీ ఇల్లు అని సంబరపడిపోతున్నావు. అది కాదు. ఏది? పునాదులు గల పట్టణం. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు ఆ పట్టణం కొరకు మనం అందరం ఏం చేయాలండి? ఎదురు చూడాలి. ఇక్కడున్న నేను ఇప్పుడు ఉన్న గుడారాలు అన్నీ మనవి కాదు. ఇవన్నీ ఎవరి? నువ్వు కట్టుకున్నా నీది కాదు, ఇది నువ్వు ఉన్నది నీది కాదు. కానీ ఏది? పునాదులు గల పట్టణం కొరకు చూడాలి. ఆ పునాదులు గల పట్టణంగా చూస్తే దేవుడి మళ్ళీ ఆశిద్రా. అందుకే ఆ పాట పడతాం కదండి. నాకై నా యేసు కట్టేను సుందరము బంగారిల్లు, కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. నాకై నా యేసు కట్టెను సుందరము బంగారిల్లు,
కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అబ్రహానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రవక్తగా మారగలిగాడు, ప్రార్థనపరుడిగా మారగలిగాడు. గుడారంలో నివసిస్తూ కూడా దేవుని పట్టణం కొరకు, ఆ పునాదులు గల పట్టణం కొరకు అంటే ఎదురు చూస్తానంటే, ఎప్పుడెత్తవయ్యా మందిరము, ఎప్పుడయ్యా ఆ రాజ్యం ఎత్తవయ్యా, ఎప్పుడయ్యా నాకు ఆ రాజ్యం ఇస్తావని ఎదురు చూస్తున్నాడంటండి. ఎంత గొప్ప ప్రార్థనాపరుడండి బిడ్డ. ఈ రోజున బలిపీఠం వద్దకు వస్తున్న నా బ్రతుకులో, నా జీవితంలో అలా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలా బ్రతుకుతే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు ప్రభు చేయగలరు. చిన్న ప్రార్థన ఎంత స్థితికి తీసుకెళ్ళిందో, ఎలాంటి పరిస్థితి తీసుకెళ్ళిందో నీ జీవితంలో కూడా. ఈరోజు నేను చిన్నదాన్ని కదా, ఎవరు నన్ను గుర్తించలేదన్నో అనుకోవద్దు, కానీ నీకు అబ్రహాము లాంటి చిన్న ప్రార్థన, నీవు కూడా బలిపీఠం దగ్గరగా నీకొచ్చిన మాట దేవుడు నీ హృదయంలో ఏదైతే పెడతాడో ఆ మాట పలుకుతూ ఉండు. దేవుడు నిన్ను కూడా గొప్ప ప్రార్థన యోధులుగా చేస్తాడు. 5 రోజులు మా బిడ్డలు నీ సన్నిధికి రాగలిగారయ్యా. ఇంకా నువ్వు రేపుండి నేను నీ ప్రజలందరినీ వద్దకు వచ్చి తండోపులుగా వచ్చి నిన్ను ఆస్వాదించి వారందరూ దీవించబడేవారుగా చేయి నాయన. నువ్వు ఆశీర్వదించకపోతే ఎవరు ఆశీర్దిస్తారయ్యా? నువ్వు దీవించకపోతే ఎవరయ్యా దీవించారు నాయన? ఇదిగో ఈ రాత్రి నీ సేవకుడిని కూడా నీ యొక్క పరిచయంలో వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు. మా మీదకు వస్తున్న శ్రమలన్నిటిని బట్టి నీకు స్తుతులు నాయన. మా మీదకు వస్తున్న కన్నీరు బట్టి నీకు స్తుతులు నాయన. మా మీదకు వస్తున్న ప్రతి నిందను బట్టి నీకు స్తోత్రాలు. మా మీదకు వస్తున్న అవమానాన్ని బట్టి నీకు స్తుతులు తండ్రి. నీ పరిచయంలో వాడుకోండి నాయన. నీ సేవకుడిని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నీ కృపా వరములతో నన్ను నింపు నాయన. నీ పరిచయంలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను. రాలేని బిడ్డకు మరొక తరుణము కలుగు చేయండి నాయన. ప్రతి బిడ్డ రేపు నీ సన్నిధిలోకి వచ్చేందుకు సహాయం చేయండి. ఘనత మహిమ మీరే పొందుకోవాలని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచు, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగా. మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేయి. మరణస్తులు క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు మమ్మల్ని సోదరుల తేక దృష్టిని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికిలంతా నాశనం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగు. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సన్నిధిని సావాసం ఉపసారాధనలో పాల్గొన్న సంఘ బిడ్డలందరిపైనను లైవ్లో చూస్తున్న కుటుంబాలపై నీ గొప్ప దైవ దీవెనల ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.